ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ యొక్క నవంబర్ మాసంలో మరి చివరి వారమునకు వచ్చి ఉంటున్నాము. మరి ఈ యొక్క మాసంలో మనము క్రైస్తవ సిద్ధాంతాలు క్రిస్టియన్ డాక్ట్రిన్స్ లో భాగంగా ఎన్నో మూల పాఠాలు, ప్రాముఖ్యమైనటువంటివి, విశ్వాస జీవితంలో అవసరమైనటువంటివి ఎన్నో అంశములను మనం ధ్యానం చేస్తుంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశము క్రీస్తులో క్రొత్త సృష్టి, నూతన సృష్టి, న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things have become new. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు, ఎవరైనా సరే, whomsoever it may be, if any man, అందరికి కూడా యేసు ప్రభు అందరికీ అవసరము. యేసు మరి అందరికీ కూడా ఆయన ప్రభు అయి ఉంటున్నాడు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నాడు. దేవుడి లోకాన్ని అంతా ప్రేమించాడు, ఏ భేదం లేదు, అందరూ కూడా దారి తప్పి తొలగి ఉంటున్నారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మారు మనసు, యేసు ప్రభు ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోకం వెళ్ళలేడు అని చెప్పి, అన్లెస్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్. మరి ఇదే నూతన సృష్టి, బోర్న్ అగైన్ అంటాము, తిరిగి జన్మించటము, మారు మనసు అనుభవము, నూతన సృష్టి అని కూడా. మరి ఇక్కడ మరి ఎవడైనా క్రీస్తునందున్నాడు వాడు నూతన సృష్టి, నూతన అధ్యాయము, న్యూ నేచర్, స్పిరిచువల్ నేచర్. ఒకప్పుడు పాపపు స్వభావము, సిన్ఫుల్ నేచర్, మరి మొదటి ఆదాము ద్వారా పిల్లల మనము ఆ పాపపు స్వభావాన్ని మనము వచ్చి ఉంటున్నది, పాపపు స్వభావాన్ని సంతరించుకున్నాము. వి ఇన్హెరిటెడ్ దట్ సిన్ఫుల్ నేచర్. కాబట్టి పాపపు స్వభావము, జన్మ పాపము, కర్మ పాపము, పుట్టుకతోటి వచ్చేటటువంటి ఉంటున్నాయి కొన్ని మరి మనం పెరిగే కొంది కూడా ప్రియులారా ఆ పాపపు స్వభావం అనేటటువంటిది కూడా బహిర్గతం అవుతూ ఉంటాయి. మరి అటువంటి అప్పుడు సమ్వేర్ ఆర్ అదర్ వి నీడ్ క్రైస్ట్. ప్రభుని రక్షకుడుగా, యేసును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించినప్పటి నుంచి కూడా మనలో నూతన అధ్యాయము. మరి నా యొక్క జీవితంలో 17 సంవత్సరాలు అప్పుడు అటువంటి మంచి నిర్ణయం తీసుకోవటానికి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థించి శరణు వేడుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా ఈ యొక్క నూతన అధ్యాయం పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాము. అప్పటి నుంచి కూడా శరీర స్వభావము, ఇటుపక్క ఆత్మీయ స్వభావం, దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్, దేర్ ఇస్ ఎ మరి బ్యాటిల్ గోయింగ్ ఆన్ సిన్స్ దెన్. కాబట్టి ఇక్కడ క్రొత్త సృష్టి, ఈ యొక్క మరి ఈ యొక్క అంశము ప్రియులారా, ఇది ఎసెన్షియల్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఫుల్నెస్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో మరి ఆత్మీయంగా ఎదగటానికి, మరి అలాగనే మరి సంపూర్ణంగా మరి పునర్నిర్మాణం కొరకు మరి ఇది చాలా అవసరమై ఉంటున్నది ప్రియులారా. క్రీస్తులో సంపూర్ణత కోసం, మరి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కూడా మరి ఈ యొక్క రీబర్త్ అనేటటువంటిది చాలా అవసరమైనది. లోకరీతిగా ఎన్నో ఆస్తులు, అంతస్తులు ఉండవచ్చు, హై క్యాష్లో పుట్టి ఉండవచ్చు, లేకపోతే ఎంతో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండవచ్చు, కానీ క్రీస్తు లేకపోతే సున్నా, లేకపోతే శూన్యము. వీ హ్యావ్ గ్యాప్, వీ హ్యావ్ ఎంప్టీనెస్ ఇన్ అవర్ లైఫ్స్. మరి క్రీస్తు ఎంతైనా అవసరమైంటున్నాడు పిల్లారా. కాబట్టి మరి ఈ యొక్క క్రైస్తవ ఈ యొక్క సిద్ధాంతాలు అనేటటువంటి ఈ యొక్క మరి క్రైస్తవ విశ్వాసానికి ప్రాతిపదికగా ఉండేటటువంటి అనేక అంశాలను మేము మరి ధ్యానం చేస్తున్నాము. ఈరోజు మరి క్రీస్తును మరి ఎప్పుడైతే మరి అంగీకరిస్తామో పిల్లల, క్రీస్తును అంగీకరించడం ద్వారా మనలో ఆ యొక్క మార్పు అనేటటువంటిది, ఆధ్యాత్మిక మైనటువంటి జీవితమే, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ upon accepting Christ, moving from spiritual death to life. మరి ఆత్మీయంగా మరణ స్థితిలో ఉన్నటువంటి మనలకు మరలా జీవం రావటం, పునరుద్ధరించబడటం,
ఆ రివైవ్ చేయబడటం, ఉజ్జీవింపబడటం, శక్తివంతులు అవ్వటం. దట్ ఈస్ వాట్ క్రైస్ట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇన్ అస్ డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే క్రీస్తు మన యొక్క జీవితాలకు వస్తాడో మరో నూతన అధ్యాయము, మన యొక్క దృక్పథాలు, మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క ప్రియులారా వి గెట్ క్రైస్ట్ లైక్ మైండెడ్నెస్. క్రీస్తు కలిగినటువంటి మనసును కలిగి క్రీస్తులాగా ఈ లోకంలో జీవించడం, క్రీస్తు యొక్క మార్గంలో మనం జీవించడం, క్రీస్తు చెప్పినటువంటి బోధనలను అనుసరించడం, లోబడి ఉండటం అనేటటువంటి మనము చూస్తాం ప్రియులారా. కాబట్టి ఇది మరి దేవుని యొక్క ఆ యొక్క రిడెంప్టివ్ ప్లాన్ కు కూడా అది ఎంతగానో తెలియజేస్తుంది ప్రియులారా. దేవుని విమోచన ప్రణాళికను ఇది ప్రతిబింబిస్తుంది పిల్లారా. యెషయా మరి 43 13వ వచనంలో చూస్తే అప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. కాబట్టి ఇది ఒక నూతన క్రియ. బిహోల్డ్ ఐ విల్ డూ ఎ న్యూ థింగ్, నౌ ఇట్ షల్ స్ప్రింగ్ ఫోర్త్, షల్ ye not know it? I will even make a way in the wilderness and rivers in the desert. అటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు ప్రియులు. అరణ్యాల్లో త్రోవను కలుగజేసేటటువంటి వాడు, ఎడారులలో నదులు పారజేసేటటువంటి వాడు. ఒకవేళ ఇంకా అయ్యో నా యొక్క జీవితం ఏంటి ఈ రీతిగా ఉన్నది అని చెప్పి దుఃఖంతోటి, బాధతోటి, ఇంకా అసలు నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఒకవేళ ఇంకా ఎవరు బాగు చేయలేరు అని చెప్పి అనుకుంటా ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఇదిగో దేవుడు ఒక నూతన క్రియ, నూతన అధ్యాయము క్రీస్తుతోటి ప్రియులారా రెండవ ఆదాముగా మరి యేసు ప్రభువారిని లోకానికి పంపించి ఉంటున్నాడు. ఆయన ద్వారా నిత్య జీవము, మారు మనసు అనుభవము, దేవుని యొక్క కుమారులుగా అనబడటం ప్రియులారా. దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసు క్రీస్తును విశ్వసించడం ద్వారా మనము ఆయన యొక్క కుమారులు అనబడతాం పిల్లారా. ఒక కొత్త పని పిల్లారా, న్యూ హార్ట్, న్యూ నేచర్, న్యూ బర్త్. కాబట్టి ఆ కొత్త దానం ఒకవేళ ఇప్పుడు వరకు కూడా ఆ పాప స్వభావము, ఆ పాత అలవాట్లు పిల్లారా, ఆ లోకపు మనస్సు పిల్లారా, స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు, స్వకార్యములు మరి ఈ లోక రీతిగా పిల్లారా ఉన్నట్లయితే మరి క్రీస్తు వచ్చినప్పుడు మన యొక్క డైరెక్షన్ we turn from this world towards God. పరలోక దర్శనము. పౌలు భక్తుడు ఒకప్పుడు ఎంతో క్రైస్తవుని మరి వాళ్ళను బెదరిస్తూ పిల్లల చెరసాల్లో పెడుతూ హింసిస్తూ ఆ రీతిగా ఉన్నటువంటి వాడు మరి యేసు ప్రభు యొక్క ఇంటరాక్షన్ ఆ యొక్క మరి మాసిడోనియా కాల్ ద్వారా అక్కడ బయలుపరచబడి ఆ పరలోక దర్శనంను పొంది పిల్లలు ఎంతగా మారిపోయి ఉంటున్నాడు. ఎంతగా పిల్లల ఆ చిన్న పిల్లవాని స్వభావం, తన యొక్క గురి, గమ్యం అంతా కూడా మారిపోయి ఉంటున్నది. ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా పిల్లరా ఒక కొత్త పని చేయబోతున్నాడు. ఆ మారు మనసు అనుభవం కలిగి ఉంటున్నామా, లేకపోతే పుట్టుకతోటే మరి క్రైస్తవులుగా అంటూ ఆ రీతిగానే ప్రియులారా మనం ఉంటున్నామా? దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మన యొక్క జీవితంలో ప్రియులారా ఆ యొక్క నూతన జన్మ అనుభవం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటిది. మరి పౌలు భక్తుడు ఇక్కడ ఆ గలతీయులకు రాసినటువంటి పత్రిక 2:20 చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. పౌలు భక్తుడు చూడండి ఎంత బాగా మరి తెలియజేస్తారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా ప్రియులారా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన మనం ఆ రీతిగా ఇమ్మర్స్ అవ్వటం వలన, ఆ బాప్తిసం ద్వారా ముంచబడి లేవటం వలన మనం కూడా లేపబడతాము, శక్తివంతులను అవుతాము. నూతన అధ్యాయం బహిరంగంగా మరి ఈ లోకంలో చెప్తాం ప్రియులారా. ఏదో దాగుడుగా హైడింగ్ కాకుండా ప్రియులారా మరి ఓపెన్గా ప్రియులారా మనం సాక్ష్యం చెప్పటం, దేవుని కొరకు బలమైనగా మరి అనేక కార్యములు చేయటం అనేటువంటి చేస్తాము. పౌలు యొక్క జీవితమే మనకు నిదర్శనంగా ఉంటున్నది ప్రియులారా. మరి ఇక్కడ నేను క్రీస్తుతో కూడా చనిపోయాను, ఇదిగో ఇంకా ఇప్పటి నుంచి కూడా ఆగస్టిన్ అన్నటువంటి భర్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇప్పటి నుంచి ఒకప్పుడైతే అంత కూడా రెడ్ స్ట్రీట్స్కి వెళ్ళటం అనేటటువంటిది లోకపరంగా, మరి తర్వాత నేను మారిపోయాను, నా ఐఎమ్ ఎ న్యూ పర్సన్, సెయింట్ అగస్టిన్ గా మారిపోయాడు పిల్లలు.
కాబట్టి ఆ రీతిగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మనకుంటున్నాడు. మన యొక్క జీవితాలను మార్చినయి ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి దీంట్లో సత్యం ఏంటి అంటే మొట్టమొదటిగా ట్రాన్స్‌ఫర్మేషన్. మార్పు అనేటటువంటిది ప్రియులారా. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4, 22-24 దగ్గర చూస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు, యథార్థమైన భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు మునుపటి అప్పుడు పుట్ ఆఫ్ కన్సర్నింగ్ యువర్ ఫార్మర్ మేనర్ ఆఫ్ లివింగ్ ద ఓల్డ్ మ్యాన్ విచ్ ఇస్ కరప్ట్ అకార్డింగ్ టు ద డిసీట్‌ఫుల్ లస్ట్స్. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసపూరితంగా దురాశలతోటి, ఆ చెడు తలంపులు, చెడు క్రియలు అంతా కూడా మన యొక్క నోట్లో నుంచి ప్రియులారా అన్నీ కూడా అబద్ధాలు, గర్వపు మాటలు, ఇతరులను మరి హర్ట్ చేసేటటువంటి మాటలు ఆ రీతిగా ఉంటున్నాయి. అన్నీ కూడా మోసపూరితమైనటువంటి ప్లాట్స్, స్కీమ్స్, మరి ఏ రీతిగా డబ్బులు సంపాదించాలా, లేకపోతే ఏ రీతిగా వీళ్ళని చీట్ చేయాలా, మోసం చేయాలా, అటువంటి మోసంతో కూడినటువంటి జీవితాలు ఉన్నాయి. కానీ క్రీస్తు వచ్చి మనలో ప్రేమ, కరుణ, శాంతి, ఇతరులకు సహాయం చేయాలా, మరి ఆ రీతిగా అటువంటి ఉద్దేశాలను కలిగి ఉంటాం ప్రియులారా. అటువంటి మార్పు కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఒకప్పుడు మరి డ్రగ్స్, లేకపోతే స్మోకింగ్, లేకపోతే అనేక విధాలైనటువంటి చెడు అలవాట్లు, ఇవన్నీ కూడా విడిచివేసి ఇప్పుడు మరి దేవునిలో ప్రియులారా పరిచర్యలో పాల్గొనటం, ఇతరులకు సేవ చేయటం ప్రియులారా. దేవుడు కూడా నా యొక్క జీవితం మార్చివేసి మరి ఒక కొత్త దృక్పథం ప్రియులారా, ఆ నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా ప్రియులారా మరి దాదాపు 80 కంట్రీస్‌లో ఉన్నటువంటి తెలుగు వారితోటి కనెక్షన్స్, అనేక రీతులుగా అనేక పరిచర్యలు, గ్లోబల్ మినిస్ట్రీస్ మా ఉంటున్నవి. ఈ లైబ్రరీ అనేటువంటిది, మార్నింగ్ మన డివోషన్, మ్యాట్రిమోనీ సర్వీస్ ప్రియులారా, ఇంకా పిల్లల పరిచర్య, వైటల్ లివింగ్ ప్రేయర్, అది ప్రియులారా, ఇంకా అనేక విధములుగా మరి ప్రజలకు సహాయం చేయటము, ఇటువంటి రీతులుగా ప్రియులారా దేవుడు మాకు సహాయం చేస్తున్నారు. అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రిట్రీట్స్, మిషన్ ట్రిప్స్, మరి ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా మనము మార్పు అనేటటువంటిది చూస్తాం. క్రీస్తు ద్వారా మార్పు. రెండవది కొత్త సంబంధాలు, నూతన కొత్త సంబంధాలు, న్యూ రిలేషన్షిప్స్. ప్రతి దినం కూడా ఒక్కొక్కరితోటి కనెక్ట్ చేస్తుంటాడు దేవుడు. మరి ఈరోజు మరి ఒక బ్రదర్ మంచి మరి ఆ గాస్పల్ సింగింగ్ ఇవన్నిట్లో కూడా మరి ప్రొడ్యూసర్గా ఉంటూ దేవుడు మరి ఆయనతో కనెక్ట్ చేశాడు, ఆయనతో మాట్లాడటానికి. మరి ఆ రీతిగా పిల్లల మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లు అనేక మంది కూడా అనేక పరిచర్యలో ఉన్నటువంటి వారు అవసరం అంటున్నారు. మరి ఆ రీతిగా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క కొత్త సంబంధాలు ఎంతో అవసరమై ఉంటున్నది. మరి క్రీస్తు యొక్క శరీరంలో మనందరం కూడా వన్ బాడీ ఇన్ క్రైస్ట్, యూనిటీ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి మనం అందరం కూడా సహకరించుకోవటం ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. ప్రతి శనివారం కూడా మరి మా యొక్క వీకెండ్ మీటింగ్ జరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి మరి తెలుగు వారు జాయిన్ అవుతుంటారు. మరి స్తుతి, ఆరాధన, సాక్ష్యములు, దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతో ఎంకరేజ్ చేయబడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క సత్యాన్ని మరి మనం చూసుకున్నటువంటి ఒకటి మార్పు, రెండవది కొత్త సంబంధాలు. దేవుడు అనేక మందితో కనెక్ట్ చేస్తున్నాడు ప్రియులారా. మరి ఫేస్‌బుక్ ద్వారా దాదాపు 3000 పైనే ప్రియులారా అనేక మందితో మరి ప్రతి దినం కూడా కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటుంటారు. వాట్సాప్, మరి టెలిగ్రామ్‌లో, ఈ యొక్క ఈ లైబ్రరీ ద్వారా మరి ఒక మరి దాదాపు వేల మంది ఆ గ్రూపులో ప్రతి మంగళవారం, శుక్రవారము ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటి ఈ బుక్స్ షేర్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి మూడవదిగా మరి నిరీక్షణ, మరి భవిష్యత్తు కొరకైనటువంటి నిరీక్షణ, హోప్ ఫర్ ద ఫ్యూచర్. మరి 1 పేతురు 1:3 చూస్తే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతి స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చూడండి ప్రియులారా, ఆ! మనల్ని మరలా తిరిగి జన్మింపచేసి ఉంటున్నాడు ప్రియులారా. పాత నేచర్, స్వభావం కాదు కానీ ఇప్పుడంతా కూడా మృదువైనటువంటి స్వభావం.
మరి ఎంతగా మా హృదయం మారిపోతుంది. హృదయం నుంచి జీవజాలలు ప్రియులారా. మనం మాట్లాడుతున్నప్పుడు అవి జీవాన్ని ఇచ్చేటటువంటి మాటలు, ఇతరులను పురికొల్పే మాటలు, టు ఎంకరేజింగ్ వర్డ్స్, కంఫర్టింగ్ వర్డ్స్, కేరింగ్ వర్డ్స్, లవింగ్ వర్డ్స్. మరి ఈ దినాలు అటువంటి వారు అవసరమైంటున్నారు పిల్లలు. యేసు ప్రభు మరి అనేక ప్రాంతాల్లో కూడా ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ మరి సంపూర్ణంగా సమర్పించుకొని త్యాగంతో విశ్వాసంతో జీవించేటటువంటి వారి కొరకు ప్రభువారు మరి చూస్తున్నాడు. శాశ్వత జీవితానికి మరి పునరుద్ధరణకు హామీ ప్రియులారా. అష్యూరెన్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ అండ్ రెస్టరేషన్. మనకు తిరిగి మరి ఎంత ఒక శక్తిని ఇస్తాడు. నూతన జన్మ అనుభవం ప్రియులారా. మరలా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవునితో కలిసి జీవించడం అనేటువంటిది ఎంత భాగ్యం ప్రియులారా. కాబట్టి దీనికి మరి పర్సనల్ ఫెయిత్ అండ్ ఇట్స్ రిలేషన్, మరి దీనికి కొత్త సృష్టిని అనుభవించడానికి ఒక మార్గం అనేటటువంటిది ప్రియులారా. మరి ఎట్లాగా ఈ యొక్క నూతన సృష్టిలో భాగం ఏంటి అంటే రోమా మరి 10:9 చూస్తే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదేవు. కాబట్టి దిస్ ఇస్ సింపుల్ చైల్డ్ లైక్ ఫైత్. మరి బిలీవింగ్ క్రైస్ట్ ప్రియులారా. ఇఫ్ thou shalt confess with thy mouth the Lord Jesus Christ and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. కాబట్టి పిల్లల మనం మరి రక్షింపబడతాం పిల్లల. నమ్మకం మరి విశ్వాసం ఈ రెండు కూడా అవసరము. ఒప్పుకోవటం అనేటటువంటిది మరి ఆ రీతిగా మరి మనము ప్రభువులో పిల్లలారా మరి రక్షణ భాగ్యం, రక్షణ నిశ్చయిత, మారు మనసు అనుభవము, ఆ యొక్క మారు మనసులో పశ్చాత్తాపం ఉంటుంది, పాపం ఒప్పుకోలు, క్షమాపణ, విడుదలైనటువంటి జీవితము, ఆ రక్షణ నిశ్చయిత ఇటుతోటి ప్రియులారా మనము నూతన జన్మ అనుభవము. అంతేకాకుండా బహిరంగంగా బ్యాప్టిజం తీసుకోవటం కూడా మరి నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షణ పొందుతారు అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. మరి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, ఓపెన్ మేనిఫెస్టేషన్. ఓపెన్గా పిల్లారా సంఘం అంతటి ముందు కూడా ఇదిగో ఈ పలానా వాళ్ళు మరి ఈరోజు మరి బ్యాప్టిజం తీసుకొని పోతున్నారని అందరి ముందు కూడా పిల్లారా మరి తెలియజేయటం అనేటటువంటిది. కాబట్టి ఈ యొక్క మరి దీనిని వీ నీడ్ టు ఎంబ్రేస్ యువర్ ఐడెంటిటీ, డైలీ అఫర్మేషన్ అండ్ స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్. పిల్లరా మరి మరి ఈ యొక్క రక్షణ మారణ మనసు పొందామంటే సరిపోదు పిల్లరా. ప్రతి దినము కూడా పిల్లరా అనుదినము మనము మరి దేవుని యొక్క వాక్యం ధ్యానించటము అనేటటువంటిది అవసరము. ఈ మార్పుతో కూడినటువంటి జీవితంతో దేవుడు మనకు అనేక భారాలు ఇస్తుంటాడు. మనకు బంధుమిత్రులను రీచ్ అవ్వటము, మరి మనం ఉన్నటువంటి ప్రదేశంలో అనేక ట్రైబల్స్ లేకపోతే డిఫరెంట్ కమ్యూనిటీ గ్రూప్స్, లింగ్విస్టిక్ గ్రూప్స్, ఎథనిక్ మైనారిటీస్ అనేక మందిని కూడా పిల్లల వారికి మన ఇంట్లోనే ఒక బైబిల్ స్టడీ పెట్టవచ్చు. లేకపోతే పిల్లలు అనేక మినిస్ట్రీస్ చేయటానికి, బిజీగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాకుండా మన యొక్క సాక్ష్యాలను కూడా మనం ఇతరులతో పంచుకోవటం. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ఆ సాక్ష్యమైనటువంటి సమయం ఉంటుంది. కొంత సమయం ప్రతి వారం కూడా, ప్రతి శనివారం దాంట్లో మరి అనేక ప్రాంతాలలో దేవుడు ఏ రీతిగా వారిని రక్షించాడో. మొన్న మరి ఆ శనివారం దినమందు ఒక సిస్టర్ యొక్క సాక్ష్యం విని ఉంటున్న అద్భుతమైనటువంటి సాక్ష్యం, ఏ రీతిగా తనను దేవుడు మరి రక్షించి ఉంటున్నాడు, మరణ పడక నుంచి దేవుడు విడుదల సహాయం చేశాడు. ఈనాడు మరి ఆస్ట్రేలియాలో గొప్పగా పిల్లల దేవునికి సాక్షిగా మరి వారి యొక్క కుటుంబం ఉంటున్నది పిల్లల. కాబట్టి అటువంటి గొప్ప సాక్ష్యాలను వినేటటువంటి భాగ్యము దేవుడు మనకు ఇస్తాడు. మరి ఈ రీతిగా మరి వి నీడ్ టు షేర్ అవర్ టెస్ట్ మనీస్. క్రీస్తును మరి వి నీడ్ టు షేర్ చేంజెస్ సిన్స్ యాక్సెప్టింగ్ క్రైస్ట్. ప్రభువులోనికి ఏ రీతిగా వచ్చాము, ప్రభువుని తెలుసుకున్న తర్వాత జరిగినటువంటి మార్పులను మనం ఇతరులకు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, భారము మన మీద ఉంటున్నది. ముగింపుగా పిల్లారా మరి యొక్క మరి మార్పును మరి యొక్క మనలో జరిగినటువంటి ఈ యొక్క భావనలను ఇటన్నిటిని కూడా పిల్లారా మన వ్యక్తిగతంగా మనం అనుభవిస్తాము. పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ క్రైస్ట్. ఇదేదో మతము లేకపోతే ఇది కాదు, కానీ ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఆ ప్రభుతోటి అనుభవం పిల్లల మరి వ్యక్తిగత అనుభవము. మరి ఆయన మనకు మిత్రుడిగా ఉండాలని ఆశిస్తున్నాడు, మనతోటే ఉండాలని చెప్పి. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను యుగ యుగములు కూడా
మరలా తిరిగి రాని అంటున్నాడు పిల్లరా. మరి మరి పోయినసారి మనం విన్నటువంటి రీతిగా ర్యాప్చర్ అనేటువంటి జరగబోతుంది. మధ్య ఆకాశంలోనికి మొదట మృతులైనటువంటి వారు లేపబడతారు, ఎత్తబడతారు. తర్వాత సజీవులైనటువంటి వారు, క్రీస్తులందు ఉన్నటువంటి వారు ఎత్తబడతారు. మరి తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ట్రిబులేషన్స్, మరి ఇవన్నీ కూడా ఆ కార్యములు జరగబోతున్నాడు. ఒక జడ్జిగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాని అంటున్నాడు. మహిమా సింహాసనమందు మరి ఆయనతో పాటు యుగ యుగములు ఉండేటటువంటి ఆ అనుభవం పిల్లారా, మనం ఈ లోకంలో చేసినటువంటి ఆ పనులను బట్టి దేవుడు మనకు మరి న్యాయం చేయబోతున్నాడు. తీర్పునివ్వని అంటున్నాడు. రివార్డ్స్ అనేటటువంటి ఎన్నో బహుమానాలు ప్రియులారా. కాబట్టి మరి మనం కూడా మరి కొత్తగా ప్రియులరా నూతన అధ్యాయం ప్రారంభిద్దాం. ఇంకా ఆ పాత స్వభావంతో ఉన్నట్లయితే రైట్ నౌ టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈ దినమే రాను దిన రక్షణ దినం అని తెలుసుకొని పిల్లారా మన జీవితాలను ప్రభువుకు అప్పగిద్దాం. మరి ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్యలో మరి ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, ఆ కృపగల నాయన, ఈ దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభు. గొప్ప దేవా తండ్రి, క్రీస్తులో ఉన్నటువంటి ఈ యొక్క నూతన అనుభవం తండ్రి, జన్మానుభవం తండ్రి, మరి ప్రభు నూతన సృష్టి అంటున్నాడు ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడు ప్రభు. మరి తండ్రి వ్యక్తిగతంగా దీన్ని మేము అనుభవిస్తూ ఓ గొప్ప నాయన ఇదేదో ప్రభు కన్వర్షన్ లేకపోతే ఫోర్స్గా చేసేటటువంటిది కాదు. మా యొక్క నిర్ణయాన్ని బట్టి ప్రభు, ప్రేమ గల నాయన తండ్రి, ఇదేదో ప్రభు మరి తండ్రి షార్ట్ టర్మ్ ఇది కాదు కానీ ప్రభు జీవితాంతం ప్రియుల రక్షణ పొందినటువంటి వారుగా మీ కొరకు ఈ లోకంలో జీవించటం ప్రభు దేవా తండ్రి. అంతేకాకుండా యుగ యుగములు కూడా తండ్రి మీతో ఉండే భాగ్యం. వన్ డే యు ఆర్ గోయింగ్ టు కమ్ ఆఫ్ ఫాదర్. తండ్రి సహాయం చేయండి. మేము సిద్ధపడుతూ ప్రభు మరి తండ్రి ఆత్మీయంగా బలపడుతూ ఇంకా మేమున్నటువంటి ప్రదేశంలో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా, మిషనరీలుగా ప్రభు ఉండటానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎంతమందికి అస్వస్థ గురయ్యారు యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయండి. అధైర్యంగా ఉన్నారు ప్రభు, అలజడులతోటి, ఆందోళనలతోటి ప్రభు మరి గొప్ప నాయన మీరే దర్శించి ప్రభు, ప్రేమగల నాయన వారిని బలపరచండి, ధైర్యపరచండి ప్రభు. గొప్ప ప్రభు తండ్రి విశ్వాసపు నేత్రాలు దయచేయండి ప్రభు. మీ కొరకు గొప్ప కార్యాలు చేయగలిగినట్టు సహాయం చేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా తండ్రి సాటి అయినట్లు సహకారులను, దీనులను ప్రభు మరి తండ్రి బాధ్యులైనటువంటి వారు ప్రభు, వివేకం కలిగి జీవించేటటువంటి వారిని మరి జీవిత భాగస్వామ్యులను తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునాను మీకు అందరికి కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే, దీవించబడితే మరి యొక్క లింక్ను ఇతరులకు కూడా మరి షేర్ చేసి మరి సబ్స్క్రిప్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందులో పరిచర్యలో సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.